బ్రేక్ ని చూస్తున్నాం. బీఆర్ఎస్ పిటిషన్లను సుప్రీంకోర్టు అయితే అనుమతించింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తుది తీర్పు అయితే వచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా వీలైనంత త్వరగా లేదా దాదాపుగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చాలా క్లియర్ గా స్పీకర్ కు లేఖ కూడా రాసే అవకాశం. ఇక బీఆర్ఎస్ పిటిషన్లను సుప్రీంకోర్టు అయితే అనుమతించింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీం తుది తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్, ఇక దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీంలో ఈ రోజు తుది తీర్పుకు సంబంధించి యావత్ దేశం కూడా చాలా ఆసక్తిగా అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ఇటు సుప్రీం తుది తీర్పు కూడా మనం చూసాం. ఇక వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కు లేఖ రాయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పిటిషన్లను కూడా సుప్రీం అనుమతించినటువంటి పరిస్థితి. ఇక పూర్తిగా ఎమ్మెల్యేల అనర్హత అంశంపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా ఉత్కంఠగా అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తా ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి ఎట్లాంటి తీర్పు వస్తుంది ఏంటనేది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో పవన్, ఇది ఒక రకంగా చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, పార్టీ ఫిరాయింపుల సమస్య. సో ఎమ్మెల్యేలంతా కూడా ఒక పార్టీ నుంచి ఎన్నికై మరొక పార్టీలోకి చేరడం అనేటువంటిది ఒకంత దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో ఒక పెద్ద సమస్యగానే మారింది. సో దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది, ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది అనేటువంటి చర్చ ఇటు జరుగుతూ వస్తుంది. సో మొత్తం మీద సుప్రీంకోర్టు ఇవాళ ఒక సంచలనమైనటువంటి తీర్పు అయితే ఇచ్చినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఇటు సుప్రీంకోర్టులు కావచ్చు, లేదా రాష్ట్రపతి కావచ్చు, లేదా గవర్నర్ కావచ్చు, లేదా ముఖ్యంగా ఇటు లెజిస్లేటివ్ కి సంబంధించినటువంటి స్పీకర్లకు సంబంధించినటువంటి స్పీకర్లకు ఉన్నటువంటి విశేష అధికారాలు, అలానే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక నిర్దిష్ట గడువు, అంటే నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో స్పీకర్కు ఉన్నటువంటి నిర్దిష్ట గడువు మీద చర్చలు జరుగుతూ వస్తున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అయితే ఇప్పటి వరకు లేదు. కానీ సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది ఒకంత ఆసక్తిగానే సంచలనంగానే మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో 2018లో 2023లో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత సో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఆ తర్వాత ఈ అంశం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు హైకోర్టుకు ఆశ్రయించారు. సో హైకోర్టు కూడా స్పీకర్కు ఒక గడువును కూడా విధించింది. సో దాని మీద ఇటు తెలంగాణ సచివాలయం, ముఖ్యంగా స్పీకరు, అలానే స్పీకర్ కార్యదర్శి, సో అలానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, బీజేపీకి సంబంధించినటువంటి అప్పుడు ఈ ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి నేత, సో వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో చాలా నెలల పాటు దీని మీద చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఏప్రిల్ 3న సో ఈ తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఇద్దరితో కూడినటువంటి ధర్మాసనం, సో ఇద్దరితో కూడినటువంటి బెంచ్. సో ఇవాళ దీనికి సంబంధించినటువంటి తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ గవాయ్ ఇవాళ ఆ తీర్పును కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అంటే సుప్రీంకోర్టు ఇవాళ చెప్పినప్పటి నుంచి 3 నెలల లోపుగా సో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ని ఆదేశించింది. సో మొత్తం మీద మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది అతని విచక్షణ మీద ఉంటుంది. సో కనుక అనర్హత విషయంలో మాత్రం ఇప్పటి వరకు అసలు ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, గతంలో ఇటు కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో జరిగిన విధంగా సుప్రీంకోర్టే పార్టీ ఫిరాయింపులు జరిపినటువంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటుందా అనేటువంటి దాని మీద రకరకాల ఊహాగానాలు అయితే వెలువడుతూ వచ్చాయి. సో ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది. సో స్పీకరు ఈ రోజు నుంచి 3 నెలల లోపుగా ఈ పార్టీ ఫిరాయింపులకు చేసినటువంటి ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పని ఆదేశించింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు ఒక విజ్ఞప్తి చేశారు. సో స్పీకరు కార్యాపన చేస్తున్నారు, సో తమకు న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం లేదు కనుక సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టే వేటు వేసేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సో మొత్తం మీద అసలు ఈ తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు సిజేఐ ఏమంది, స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకు